ఏమండి, మీరు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉన్నారు కదా, అనేకమైన ప్రోగ్రాములు మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి ఎప్పుడైనా ఒక రోజంతా ప్రార్థన చేయాలి అని అనిపించిందా? ఒక రాత్రి అంతా మేల్కొని దేవుని సన్నిధిలో గడపాలి అనే ఒక ఆశ ఉందా మీకు? మరి ఎలా గడపాలో తెలియట్లేదా? ఆశ అయితే ఉంది, కానీ ఒక రాత్రి అంతా గడపాలని, ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపాలని మరి ఉంది. కానీ నేను ఒక 2-3 గంటలు తప్ప, లేకపోతే ఒక గంట తప్ప ఇంకెక్కువసేపు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా దేవుని స్తుతించాలో తెలియదు, కానీ ఆశ అయితే ఉంది. రోజంతా దేవుని సన్నిధిలో ఉండాలని, రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అయితే కొన్ని ప్రార్థనా అంశాలు మీకు అందివనా? రోజంతా చేయొచ్చండి, రోజే కాదు ఎన్ని రోజులైనా చేయొచ్చు. బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయండి మనం ప్రార్థన చేయవలసిన అంశాలు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రోజు కాదండి, ఎన్నో రోజులుగా మనము ప్రార్థన చేయొచ్చు. అవునా? ఒక రాత్రి అంతా కూడా యాకోబు దేవునితో పెనుగులాడినట్టుగా మనం చూస్తాం కదా. దేనికోసం పెనుగులాడారు? ఆశీర్వాదం కోసం పెనుగులాడాడు. అవునండి, దేవుని దగ్గర మనం పెనుగులాడటం, మనం ప్రార్థించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము దేవుని బిడ్డలంగా మనం ఉంటాం. తండ్రిని ఏదైనా అడగచ్చు కదండి. మన తండ్రిని, మరి పిల్లలు మనల్ని ఎన్నో విషయాలు మనల్ని అడుగుతూ ఉంటారు కదా. అలాగే మనం కూడా అనేక విషయాలు దేవుని దగ్గర మనము అడగవచ్చు. రండి, మీకు కొన్ని అంశాలు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా రోజంతా లేకపోతే రాత్రంతా, ఒక్క రోజైనా రాత్రి పగలు ఎలా ప్రార్థించాలి అని ఒక సమస్యగా మరి ఒకవేళ ఫీల్ అవుతూ ఉంటే ఇది ఎంతో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రండి, మరి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మాట్లాడతారు. ఎడతెగకుండా ప్రార్థన చేయండి అంటాడు. ఎడతెగకుండా, గ్యాప్ లేకుండా ప్రార్థన చేయండి అంటాడు. ఏంటి ఎడతెగకుండా ఎలా చేయాలి? యేసు ప్రభు ఈ లోకల్లో మరి ఇక్కడి నుంచి ఆరోహణం అయిపోయేటప్పుడు అప్పుడు అంటారు, వెళ్ళి యెరూషలేములో మీరు మరి కనిపెట్టి ఉండండి అని అంటాడు. పైనుంచి శక్తి పొందేంత వరకు కూడా మీరు కనిపెట్టి ఉండండి అన్నప్పుడు వారు యెరూషలేములోకి వెళ్తారు. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, రండి లూకా సువార్త 24వ అధ్యాయం 52-53 వచనాలు చూస్తే, వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి అంటాడు. అవునండి, దేవునికి ఏం చేస్తున్నారు వాళ్ళు? మొట్టమొదట వెళ్ళి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. అవునండి, మీరు దేవునికి మొట్టమొదటిగా స్తోత్రం చెల్లించటం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి చేసినటువంటి ప్రతి మేలు, ప్రతి ఉపకారాలను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన్ని స్తుతించటం మనం మొట్టమొదట నేర్చుకోవాలి. ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మరి కొంచెం ప్రార్థన చేసుకుని, యేసయ్యా నేను ఎలా ప్రార్థన చేయాలో, ఎలా స్తుతించాలో నాకు నేర్పించు అని మనము దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుని కొంతసేపు స్తుతించు, కొంతసేపు ఆరాధించు. అవునండి, దేవుడు ఎలాంటి వారో ఎన్నో ఉన్నాయండి. దేవుడు ఎలాంటి వారు అనేది మీరు అన్ని బైబిల్ చదివేటప్పుడు రాసుకోండి. ఎమ్మానుయేలు దేవుడు, యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతికి దేవుడు, ఎన్ని మాటలు ఉన్నాయో, ఎల్షద్దాయి, ఎలియాన్, ఇట్లాంటి మాటలన్నీ కూడా అనేకమైనవి ఉన్నాయండి. ఆ మాటలన్నిటిని బట్టి కూడా ఇశ్రాయేల్ పక్షం చేసినటువంటి మేలు, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, 6 నేల మీద ఇశ్రాయేల్ నడిపించిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, బండను చీల్చినటువంటి దేవుడు, మనకు కోటగా కొండగా ఉన్న ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవుడు, అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధిస్తూ నీకు చేసిన మేళ్ళు, అనేకమైనటువంటి మేళ్ళు ఉన్నాయి. అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చినటువంటి వారుగా, లేమిలో ఉన్నప్పుడు దేవుడు మరి నీ కొరతను తీర్చినటువంటి వారుగా, ప్రభువా నాకు ఫలాంది దయచేయనప్పుడు నీకు అనేక సార్లు దేవుడు నీకు సహాయం చేసినటువంటి వారుగా, బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో, భార్య విషయంలో, అనేక విషయాలలో దేవుడు నీకు సహాయం చేస్తూ వచ్చారు కదా. ప్రతి ఒక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక్కొక్కటిగా ఎత్తి మనం ఆరాధిస్తే ఎంతసేపు పడుతుందండి? ఎన్ని గంటలు పడుతుంది కదా. అవునండి,
ఒక్క రాత్రి పగలు కూడా నేను ఆరాధన చేసినటువంటి దినాలు కూడా ఉన్నాయి. అవునండి, మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఒక్కటొక్కటిగా దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా జ్ఞాపకానికి వస్తాయి. వారు అక్కడ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏం చేశారండి, ఎడతెగక దేవుని స్తోత్రించుచుండిరి అని. మరి నీవు స్తోత్రాలు చెప్పేటప్పుడు నీకు ఏమైనా పాటలు గుర్తొచ్చాయా? నీకు దేవుని స్తుతించు, పాటల ద్వారా దేవుని స్తుతించు, పాటల ద్వారా దేవుని మహింపరచు. ఎప్పుడు మనం అడిగేదే కాదండి, దేవుని స్తుతించటం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఎప్పుడైతే మనం దేవుని స్తుతించడం నేర్చుకుంటామో అప్పుడు మన యొక్క స్తుతుల సింహాసనం మీద ఆయన వచ్చి ఆయన అక్కడ ఆసీనుడైనటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో అప్పుడు అనేక రీతులుగా అనేక విషయాలు నీకు స్తుతించటానికి దేవుడు ఒక్కొక్కటిగా నీకు అందిస్తూ ఉంటారు. అవునండి, ఎడతెగక మనము స్తోత్రం చెల్లించాలి. ఎడతెగక వారు యెరూషలేములో ఉండేవారు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. అలా చేసిన తర్వాత నువ్వు ఒక్కసారి మరి బైబిల్ ఓపెన్ చేయి. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి నువ్వు డైలీ రీడింగ్ చదువుతావు, లేకపోతే నీకు ఏదైనా దేవుడు ప్రేరేపిస్తే వాక్యం చదువుతావు. వాక్యాన్ని నువ్వు చదువు. నువ్వు ఎంతవరకు నీవు చదవాలి అని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ వాక్యాలను నువ్వు చదువుతూ ఉంటే అప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యానుసారముగా ప్రార్థించడానికి నువ్వు మళ్ళీ అందులోనికి వెళ్తావు. హల్లెలూయా. వాక్యానుసారం దేవుని స్తుతించిన తర్వాత ధవళ సింహాసనం అందు ఆసీనుడు వాడు నీ స్తుతి సింహాసనం మీద ఆసీనుడై నువ్వు ఎప్పుడైతే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తూ చదువుతావో అప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నిటి ద్వారా నువ్వు ప్రార్థించడానికి ప్రార్థనలోనికి వెళ్తావు. అవునండి, అలాంటి ప్రార్థన వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలోనికి వచ్చినప్పుడు నువ్వు ఏమడుగుతావో ఆ విషయాలన్నీ కూడా దేవుడు అంగీకరించి జవాబు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. నేను మీకు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రార్థనా విషయాలు జ్ఞాపకం చేయనా? నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. ఇది 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటాడు. ఇది మంచిది. ఏది మంచిది? నువ్వు ఇలా ప్రార్థన చేయటం మంచిది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎప్పుడు మన కోసం కాదు, అనేకుల కోసం. ఇక్కడ అంటున్నాడు మనం సుఖంగా బ్రతకాలి అని అంటే, మనం ఒక నెమ్మదిగా మనం ఉండాలి అని అంటే, ప్రభా నాకు నెమ్మదినైనా, ప్రభా నాకు సంతోషమేనైనా, ప్రభా నేను బాగా ఉండేటట్టు చేయి, నాకు మంచి ఆరోగ్యం దయచి అని ఇలా చెప్పేదానికంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు సుఖముగా నెమ్మదిగా నువ్వు బ్రతకాలి అని అంటే, నువ్వు ఉండాలి అని అంటే నువ్వు మనుషులందరి కోసం అధికారులందరి కోసం నువ్వు ప్రార్థన చేయంటాడు. అవునండి, రాజుల కొరకు, మనుషుల కొరకు, అధికారులందరి కొరకు, మరి అందరి కోసం ప్రభా అందరినీ కాపాడంటే ఒక క్షణం పట్టదు కదా, కానీ నీ అందరినీ జ్ఞాపకం చేసుకో. నీకు ఎవరెవరు జ్ఞాపకం వస్తారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఎంతసేపు పడుతుందండి కదా. మరి ఆ విధంగా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్క అధికారుల కొరకు, రాజుల కొరకు, మన ఏలేటువంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉన్నాం. మరి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? అలా ప్రార్థన చేసినప్పుడు నేను ఎలా చేయాలి ఒక రోజంతా, నేను ఎలా చేయాలి ఒక రాత్రి అంతా, నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన అంశాలే లేవే, నేను చేయలేకపోతున్నానే అని నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు కదా. తప్పకుండా దేవుడు ఒక్కొక్క అంశముగా నీకు దేవుడు నీతమ్మ ఇది మంచిది అంటున్నాడు దేవుడు. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలము. ఇలా ప్రార్థన చేయటం దేవుని దృష్టికి మనం దేవుని వాక్యానుసారంగానే మనం ప్రార్థించటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. రండి, కీర్తనల గ్రంథం 182వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నువ్వు సుఖముగా క్షేమంగా బ్రతకాలి అనంటే, నీకు ఉండాలి అనంటే మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయన్నాడు. నువ్వు దినదినాభివృద్ధి పొందాలి అనంటే, నువ్వు వర్ధిల్లాలి అనంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మాట, యెరూషలేము కోసం నువ్వు ప్రార్థన చేయి అంటాడు. అవునండి, యెరూషలేము కోసం ప్రార్థన చేస్తున్నావా?
ఖచ్చితంగా మనం యెరూషలేము కోసం మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడు చెప్తాడు, ఆ యెరూషలేము కోసం జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు క్షేమం పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు అని అంటున్నాడు దేవుడు. మనం ఒక చెట్టు వేస్తే అది మహావృక్షంగా ఏ విధంగా వర్ధిల్లుతుందో ఆ విధంగా మన జీవితాలు, మన కుటుంబాలు వర్ధిల్లాలి అని అంటే ఖచ్చితంగా యెరూషలేము కోసం మనం అనుదినము ప్రార్థించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఇప్పుడు మనకు అన్ని విషయాలు మనకు తెలుసు కదండి. యెరూషలేములో ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. ఎన్ని యుద్ధ వార్తలు వింటున్నా, యుద్ధాలు చూస్తున్నా, కళ్ళారా మనము అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా టీవీలో మనకు వార్తల్లో అనేక విషయాలు మనము చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. మరి యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. వారి మీద ఉన్నటువంటి హృదయ ముసుగు తీసివేసి యేసు ప్రభువుని రక్షణ పొందేటట్టుగా వారి కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. అవునండి, ఆనాడు యూదులు, ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును నమ్మకుండా వారే యూదులు మరి యేసు ప్రభువును సిలువ వేసినట్టుగా ఉన్నారు. కానీ అయినా కూడా వాళ్ళని ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నారు. మనం వారి కోసం ప్రార్థిస్తే మనము వర్ధిల్లుతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దినదినాభివృద్ధి కావాలన్నా, నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలంటే నువ్వు యెరూషలేము కోసం ఖచ్చితంగా ప్రార్థించవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతూ ఉన్నా. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండడి అంటాడు. ఎవరికోసం ప్రార్థన చేయమంటున్నాడండి? ఇక్కడ పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి విజ్ఞాపనలు, ప్రార్థనలు మనం చేయాలి అంటున్నాడు. ఎవరికోసం? పరిశుద్ధులందరి కోసం. అంటే రక్షింపబడినటువంటి, ప్రపంచంలో రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? అవునండి, రక్షింపబడినటువంటి వారిని దేవుడు వారిని రక్షణలోనికి తీసుకొచ్చిన తర్వాత సాతానుడు ఏ విధము చేతనైనను వాళ్ళను తొట్టులు చేసి లోకం వైపు ఆకర్షించుకోవాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేసేటువంటి వారు. గర్వాపసి అని ఎంతమంది దేవుడు నమ్మిన బిడ్డలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. మరి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం కదా. మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరి జ్ఞాపకం ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. విశ్వాసులందరూ కూడా వెనక్కి తిరిగిపోకుండా దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా దేవునిలో స్థిరమైనటువంటి మనసుతో ప్రభువులో ఉండేటట్టుగా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. పరిశుద్ధులందరూ, విశ్వాసులందరి కోసం మనం మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రక్షింపబడిన ప్రతి బిడ్డ కొరకును మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. చేస్తున్నావా? అలాంటి ప్రార్థన చేస్తున్నావా? చూడండి, అక్కడే 19వ వచనాన్ని మనము చూసినట్లయితే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరచునప్పుడు అని అంటాడు. ఇక్కడ దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో అంటాడు. ఇక్కడ 19వ వచనం ఎందుకండి సంకెళ్లలో ఉన్నాను అంటే పౌలు గారు సంకెళ్ళు వేసి, ఎందుకు సంకెళ్ళు వేశారు? ఏం తప్పు చేశాడు? తప్పు చేసి సంకెళ్ళలోకి జైలుకి వెళ్ళాడా? కాదే, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పౌలుని తీసుకెళ్ళి జైల్లోకి వేశారు. వాళ్ళు చేసిన తప్పు ఏం లేదు, సత్య సువార్తను ప్రకటిస్తున్నారు అంతే. యేసు ప్రభువు మీరు వెళ్ళి లోకమునకు మీ సువార్తను పాడి అందరిని శిష్యులుగా చేయమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు. సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. దేవుడు మన మీద భారం మోపారు. ఆనాడు శిష్యులు వచ్చేసారు, ఈనాడు నువ్వు నేను చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి నిజమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తులోనే రక్షణ, మారు మనస్సు అనేటువంటి విషయాన్ని మనము ఇతరులకి తెలపవలసినటువంటి వారంగా, మనం పొందినటువంటి మేళ్లను ఇతరులకు చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. పరలోక రాజ్యము, జీవమైనటువంటి మార్గమును కనుగొనలేక అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళకి సత్య సువార్త మనం చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. అలా సత్య సువార్త చెప్తున్నటువంటి, యేసు ప్రభువు వచ్చే సువార్త చెప్తున్నటువంటి అనేక మందిని తీసుకెళ్ళి జైళ్లలో, ప్రపంచ ఆవతులు కూడా అనేక మంది సేవకులు ఉన్నారండి. మరి వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవద్దా? మనం వారి కోసం ప్రార్థన చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. పౌలదే అంటాడు, సంఖ్యలలో ఉన్నటువంటి నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అంటాడు. అక్కడ మళ్ళీ 19వ వచనం, సువార్త మనం ధైర్యంగా
సరిచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు 20 వచనం, దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడండి మెలకుగా ఉండమని? నీకు నాకు చెప్తున్నాడు మెలకుగా ఉండమని. పౌలు గారు జైలుకి వెళ్ళినా కూడా ధైర్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇంకా ధైర్యం కావాలి అని ఎంత ఖచ్చితమైన మాటగా అడుగుతున్నాడు కదా. ఇప్పుడు అనేక మంది మరి సువార్త పరిచయం చేసేవాళ్ళు వీధి పరిచయలు ఆగిపోతున్నాయి. ఏంటంటే ఆ సువార్తలు ఆగిపోతున్నాయి కాబట్టి అలాంటి ఆగిపోకుండా, ద్వారాలు మూయబడకుండా, ద్వారాలు తెరవబడినట్లుగా మనము ప్రార్థనలో పూర్ణమైన పట్టుదలతో మరి సువార్త పరిచర్య జరగాలని మనము వారి కోసం ప్రార్థన చేయవలసినటువంటి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. ఏమి చేసినా లోకము ధైర్యముగా సత్య సువార్తను ప్రకటించడానికి ధైర్యముతో నింపమని ప్రార్థన చేయండి. అలా చేస్తూ మెలకుగా ఉండండి అని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మరి సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి సేవకుల కోసం జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ సేవకులు జైళ్ళలో ఉంటున్నారు, కొట్టబడుతున్నారు, అనేక మంది దెబ్బలతో హాస్పిటల్స్లో ఉంటున్నారు కనుక వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ పేర్లు నాకు తెలియవు కదా, ఎలా ప్రార్థన చేయాలి అంటారు. నువ్వు యూట్యూబ్లో చూస్తావు, ఇలా టీవీలో చాలా మందిని చూస్తుంటావు. అనేక మందిని చూస్తున్నా కూడా వాళ్ళ పేర్లు చాలా గుర్తుండకపోవచ్చేమో, కానీ వాళ్ళ ఫేసెస్ గుర్తుంటాయి కదా, నీకు వాళ్ళ ఫేసులు గుర్తుంటాయి కదా. ప్రభా ఇదిగో ఫలాని సేవకురాలు, ఫలాని సేవకుడని వాడి ఫేస్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేయి. నీకు ఎంత సమయం పడుతుందో చూడండి. ఎవరిని వదలొద్దు. నువ్వు చూచిన ప్రతి భక్తుని కోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేసి వాళ్ళ ద్వారా నిజమైనటువంటి పరిచర్య జరిగేటట్టుగా మనము వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని మార్చమని చేయండి. అలాగే మరి మోసపరిచినటువంటి ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ నిమిత్తం మనం మాట్లాడుకోవటం కాదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కాపర్ల కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి ఎవాంజలిస్టుల కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే మనము అనేక మంది సేవకులు, ప్రవక్తలు అనేక మంది ఉన్నారు ప్రపంచ యావత్తుల, వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నావా? ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పరిచయం, వాళ్ళ సంఘాలను దీవించమని, ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను దీవించమని, వారు స్థిరమైనటువంటి మనసుతో వాళ్ళు ఉండమని ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. చేస్తున్నావా? ఆ విధంగా చేస్తున్నావా? చేయటానికి అంశం రాసుకొని ఆ అంశాలను బట్టి నువ్వు ప్రార్థన చేయటానికి నేర్చుకో. హల్లెలూయా. రండి చూద్దాం విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మగును ఆకలిగొన వారు మూర్ఛిల్లుచున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడండి? పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అవునండి, అనేక మంది పసిపిల్లలు ఉన్నారు లోకంలో. వారి కోసం ఏం ప్రార్థన చేయాలి? పసిపిల్లల కోసం అని అంటారేమో. అవునండి, పసిపిల్లల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అనేక మంది ఇప్పుడు 4 ఆడపిల్లలు పుట్టారనుకోండి, 4 ఆడపిల్లలు ప్రతి ఇంతమంది ఆడపిల్లలు పుట్టారని తీసుకుపోయి చెరువులు వేసేస్తున్నారు, చంపేస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు చంపేస్తున్నారండి. ఆ వార్తలు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి ఆ వార్తలు. అవునండి, మనము దేవుడిచ్చినటువంటి, ఇప్పుడు మనము స్త్రీలం కాదా? మనం దేవుని కోసం వాడబడేటువంటి వారం కాదా? దేవుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడు అభిషేకించి వారిని ఇచ్చినప్పుడు వారిని ఆయుష్తో బ్రతకనివ్వకుండా మరి ఆడపిల్లలు నాకొద్దు అని అమ్మేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, చంపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పసిపిల్లల ప్రాణం కోసం మనం ప్రార్థించాలి. ప్రభువా నీవిచ్చిన బిడ్డలు ఆయుష్ ఆరోగ్యంతో బ్రతికేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేయాలండి. యవనస్తుల కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఇవన్నీ అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అంటున్నాడు. అవునండి, ఎవరి కోసమనండి? నా జనులలో హతమైనటువంటి వారు. ఎవరు నా జనులలో?
నా జనులు అంటే మన సొంత ప్రజలు, మన సొంత ప్రజల్లో అనేక మంది, మన బంధుమిత్రుల్లో అనేక మంది నశించిపోతున్నారు. వారికి యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. మరి వాళ్ళు యేసుప్రభు దగ్గర కాకుండా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలియకోకుండా వాళ్ళు ఉన్నారు, నరకానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మన బంధుమిత్రుల కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. హతమైనటువంటి వారు, నాజనులో హతమైనటువంటి వారు అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అంటాడు. అవునండి, ఇంకా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని ఎవరైతే శ్రమ పెడుతున్నారో, మనల్ని ఎవరైతే నిందిస్తున్నారో, మనల్ని దూషిస్తున్నారో అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నారు. మనం ఎదురు దూషణలు పలకటం కాదు, కానీ దూషించే వారి కోసం, హింసించే వారి కోసం క్షమించమని వారు ప్రార్థన చేయాలి, వారికి రక్షణ దయచేయమని మనం ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 18:6 అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని అంటాడు. అవునండి, మనం ఇది అందరూ చేసేటువంటి ప్రార్థనే. కొంచెం చిన్న శ్రమ వస్తే కన్నీటితో ప్రార్థన చేస్తాం. శ్రమలో, కష్టాలు, నష్టాలు మన కోసం, మన శ్రమలు, మన కష్టాల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన కోసమే కాదండి, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను అంటున్నాడు. అవునండి, అత్యాశక్తితో ప్రార్థన చేయాలంటున్నాడు, మెలకువతో ప్రార్థన చేయమంటున్నాడు. దేనికోసం? సంఘముతో, నీ ఒంటరిగానే కాదు, సంఘముతో కలిసి మనము ప్రార్థన చేయాలి. పేతురు చెరసాలలో అంటే విశ్వాసులు అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, విశ్వాసులు అనేక మంది బాధల్లో ఉన్నప్పుడు, వాళ్ళ బాధను చూచినప్పుడు మనం గమ్మున ఉండటం కాదు, వారి కోసం కనీసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఆ విధంగా చేస్తున్నామా? ఆ విధంగా మనం చేసేటువంటి వారంగా ఉంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా మనం ప్రార్థన చేయొచ్చు, ఎన్ని రోజులైనా దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు. అందరి కోసం మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మన నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మలో ఎదుగునట్లుగా, ఆత్మలో ఇంకా వాక్యంలో అనేకమైన దివ్యమైనటువంటి మాటలు మనకున్నాయి. వాక్యము వెల్లడగులతో ఉన్న వెలుగు కలిగిన మనకి ఇంకా వెలుగు కావాలి, మనకి ఇంకా ఆత్మ మర్మాలు మనకు కావాలి, వాక్యంలో ఉన్నటువంటి లోతైన భావాలు మనకు తెలియదు. వాక్యానుసారంగా మనం జీవించాలి. మనం పడిపోకుండా మనము నిలబడి ప్రభువులో స్థిరమైన మనస్సుతో మనం ఉండనట్లుగా మనం భారంగా మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మన బిడ్డల రక్షణ కోసం, మన భర్త, భార్య, అందరి ఇంటి ఇల్లిపాది రక్షణతో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది ఇల్లంతా కూడా. ఎప్పుడు పాటలు ఆనందంగా దేవుని యొక్క పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతిస్తూ, పాటలు ఆరాధన చేస్తూ, కుటుంబ ప్రార్థనలు అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుందో కదా. అవునండి, మన యొక్క ప్రార్థన ద్వారా ఇతరులు మేలు పొందాలి. మేలు పొందుతున్నారా? మేలు పొందుతున్నారా? ఈ విధంగా నువ్వు ఈ అంశాలన్నీ రాసి పెట్టుకో. ఒక్కొక్క అంశాన్ని గురించి ప్రార్థన చేయి, ఒక్కొక్క అంశాన్ని గురించి దేవుని స్తుతించు, ఆరాధించు. ఎంతగా దేవుడు నీ యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థన అంగీకరించి వెంటనే నీకు జాబ్ ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఆ విధంగా చేస్తావా? ఒక రోజంతా ప్రాక్టీస్ చేయి. ఆ విధంగా నువ్వు అభ్యాసము చేయి. ఆ విధంగా ఉండటానికి అభ్యాసం. నాకు రాదు అని ఉండటం కాదు. కాసేపు పాటలు పాడుకో, కాసేపు స్తుతించు, కాసేపు ఈ అంశాలను బట్టి నువ్వు ఆరాధన చేయి. పట్టుదల కలిగి యాకోబు ఏ విధంగా పెనుగులాడాడు ఆశీర్వాదం కోసం. ప్రభు ఆశీర్వాదించి నన్ను వర్ధిల్లించి, నన్ను ఆశీర్వదించి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎట్లా అయితే ఒంటరిగా మనం ప్రార్థన చేయాలి, అలాగే సంఘముతో కూడా మనం కలిసి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన ఈ దినం నుంచి నేర్చుకుంటావా? ఈ దినం నుంచి ఒక్క రోజైనా నేను దేవుని సన్నిధిలో ఒక రోజంతా ఉండి ప్రార్థన చేయాలని ఒక ఆశ కలిగి ఉంటావా? నేను నీకోసం నేను ప్రార్థన చేయనా? నాతో ఏకీభవిస్తావా? ఏకీభవించు. నేను నీకోసం నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అవును ప్రభా, చూచేటువంటి బిడ్డలు అనేక మంది ప్రభా, మరి ప్రభా నీ సన్నిధిలో ఉండి ప్రభా ప్రార్థించాలని, స్తుతించాలని, ఆరాధించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. కానీ ఎలా చేయాలో తెలియక ప్రభా, అయా తండ్రి, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేనటువంటి స్థితిలో, మోకరించలేని స్థితిలో ఉన్నారు ప్రభా.
దయా బిడ్డలను కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా, మీరు అనేక అంశాలు ప్రభా నీ వాక్యంలో ఉన్నాయి ప్రభా. మరి మీ గ్రంథంలో ఉన్న వాక్యానుసారంగా అనేక అంశాలను ప్రభు ఎత్తిపట్టి ప్రార్థించే బిడ్డలుగా ప్రభు ఈ బిడ్డలను చేయమని ప్రార్థిస్తున్నా నాయనా. కనికరించు ప్రభ. ప్రార్థన ఆత్మను బిడ్డల మీద మీరు కొమ్మరించమని ప్రార్థిస్తున్నా. స్తుతి ఆరాధన ఆత్మను వీరి మీద కొమ్మరించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రమునైనా. ఇదిగో ప్రభా, బిడ్డలను ఆశీర్వదించి ప్రభు అయా తండ్రి, వారి అవసరాలు, ఆకళ్ళు, కష్టాలు, శ్రమలు అనేకమైన ఉన్నాయి. వాటన్నిటి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి శ్రమల్లో, బాధలో మొరపెట్టినప్పుడు వారికి జవాబిచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.